బుద్ధి జాగ్రత్త. మనం ఏం చేయాలా? 34వ వచనం. మనం ఏం చేయాలి? నీతి ప్రవర్తన గలవారమై మేల్కొని పాపము చేయకుండా చూసుకోనండి. చాలండి. పాపము మన జోలికి రాకుండా చూసుకుందాం. నీతి 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 యేసుక్రీస్తు ప్రభువుకు కలిగిన స్వభావము, గుణలక్షణము, పద్ధతి మనం అలవర్చుకుందాం. అపవిత్రత, అయోగ్యత మన జీవితంలో ప్రవేశించకుండా చూసుకుందాం. క్రీస్తు యేసునందు ఉండి జీవించే వారికి ఈ కృప నిత్యము తోడై ఉండును. తల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. దేవుని మహాకృపను బట్టి 34వ వచనం దాకా కంప్లీట్ చేశాను. ఈసారి మిమ్మల్ని కలిసినప్పుడు 34 నుంచి 58 దాకా చెప్పబోతున్నాను. గుర్తుపెట్టుకోండి. దయచేసి తల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా, నీ పాదముల దగ్గర చేరి ఎటువంటి మాటల్ని మేము వినగలుగుతూ ఉన్నాము నాయన. బైబిల్ గ్రంథం అంతా ఒక్కసారి మాకు గ్రహింపయ్యేటట్లుగా నీవు చెప్తూ వచ్చావు నాయన. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి మా ప్రభా. మళ్ళీ మళ్ళీ చెప్పే కొలది ఇవన్నీ బయటకు వస్తాయి నాయన. ఒకరోజు చెప్పే అంశాలు కాదు నాయన. ఈ ప్రతి 3 వచనాలు ఒక్కొక్క రోజు చెప్పాల్సిన వచనాలుగా ఉన్నాయి నాయన. అయితే నేను త్వరపడి అన్నీ ముగిద్దామని ట్రై చేశాను, కానీ ఎంతవరకు చెప్పగలిగానో అంతవరకే చెప్పి ముగిస్తూ ఉన్నాను నాయన. నీ కృప మాకు దయచేసి మాతో మాట్లాడుతూ ఉన్నందుకు నీకు వందనములు. ఏం పోగొట్టుకుంటున్నామో, ఏమి చేయలేకపోతూ ఉన్నామో మమ్మల్ని మేము పరిశీలించుకోవటానికి సహాయం చేయండి. ఏమి చేయాలని నీవు ఉద్దేశించి నీవు మా కొరకు మరణించావు ప్రభా. ఆ మరణాన్ని రుచి చూసావు ప్రభా. ఆ దినాన మా తండ్రి ఆ లాజరు సమాధి దగ్గర నీవు కన్నీరు విడిచావంట మా ప్రభా. 35వ వచనం చదివాను కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను నాయన. ఎందుకు కన్నీరు విడిచావంటే వీరు మరణ భయము చేత దాస్యమునకు లోబడిపోయారు. హెబ్రీ పత్రిక 2:13లో ఉంది నాయన ఆ మాట. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణము మీద బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణ భయం చేత మరణము నుండి అపవాదిని ద్వారా మరణ భయము చేత ఇరికింపబడిన వారందరినీ విడిపించుటకు నీవు కూడా రక్త మాంసముల్లో పాలివాడవయ్యావని లేఖన భాగాలు చెబుతున్నాయి ప్రభా. మమ్మల్ని విడిపించడానికి నీవు రక్త మాంసాలు కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చావు నాయన. ఆ రక్తాన్ని చిందించి మమ్మల్ని విమోచించావు నాయన. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఇది జరగాల. రక్తము చిందింపబడకుండా పాపము పరిహరింపబడదు. ఆ రక్తము పరమాత్ముడి ద్వారా అనుగ్రహింపబడిన పుణ్యపురుషునిదై ఉండాలి అని అన్ని మత గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నది. కానీ మేము అర్థం చేసుకోవాల్సింది నిన్ను గురించే నా తండ్రి. నీవు చేసిన బలియాగాన్ని మేము మర్చిపోనివ్వద్దు. దాన్ని బట్టి మేము పొందుకోవాల్సిన నిత్యత్వాన్ని పోగొట్టుకొనివ్వద్దు మా ప్రభా. పునరుద్ధరింపబడిన జీవితము అంటే తిరిగి లేచిన తర్వాత ఎన్నడూ మరణించని జీవితాన్ని నీవు మాకు ఇవ్వబోతూ ఉన్నావు నాయన. మేము ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో మాకు పని లేదు నాయన. మేము ఉండము. మేము ఎత్తబడే గుంపులో వెళ్ళిపోతాము నాయన. చనిపోయిన తర్వాత కూడా ఎత్తబడే గుంపులో మేము వెళ్ళిపోతాము నాయన. అయితే మరణము ఇంకా ఏలుబడి చేస్తూనే ఉంది నాయన. 7 ఏళ్ల పరిపాలనలో మరణం ఏలుబడి చేస్తూనే ఉంది మా ప్రభా. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా మరణం ఏలుబడి చేస్తూ ఉంది నాయన. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత దౌడమైన మహాసింహాసనపు తీర్పు అయిపోయిన తర్వాత మరణము నశించిపోయిందంట మా ప్రభా. చివరగా నశించేది మరణము అంటున్నావు ప్రభా. ఆ చివరగా అనే మాటను మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. దౌడమైన మహాసింహాసనము తీర్పు అయిపోయిన తర్వాత అంతా ముగిసింది. కొత్త భూమి, కొత్త ఆకాశము, నూతన యెరూషలేములో మేము జీవించబోతూ ఉన్నాము నాయన. ఈ కృపలన్నీ ఒక్కసారి తలపోసుకొని నీ లేఖన భాగాల్ని ఎరిగిన వారమై జీవించి
ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకోకుండా నిన్ను వెంబడించగలుగుటకు ఆత్మలో మమ్మల్ని అందరినూ బలపరిచి స్థిరపరిచి నడిపించి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొని